కడవరి బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? అనుదినము దేవుని వాక్యం ద్వారా దేవునిలో ఎదుగుతూ దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా ఎదుగుతున్నారని చెప్పేసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు చెప్తున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినపు వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రభువా మీరు మాతో మాట్లాడనై ఉన్నారు. మాతో ప్రభువా మీరు మాట్లాడండి. ప్రభువా నిలబడిన సిలువ చాటును మరుగుపరుచుకుని మా అందరితో కూడా మీరు మాట్లాడి మా హృదయంలో నీకు ఇష్టం కాని కార్యములను తీసివేసి ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చి రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మికిలి వినంగా బతిమాలు వేడుకుని పొందుకొనిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానాంశం కోసము నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనములు ధ్యానం చేసుకుందాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలనన్ను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే మోషే దేవునితో మాట్లాడుచున్నటువంటి సందర్భము, దేవుడు మోషేను దర్శిస్తున్నటువంటి సందర్భము, మోషేని తన పని కొరకు పిలుస్తున్నటువంటి సందర్భము. ఒకసారి కనుక మోషే జీవితాన్ని కనుక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే మోషే పుట్టినప్పటి నుంచే ఆయన వృత్తాంతం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే చదివినట్లయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ మోషే అనేటువంటి వ్యక్తిని దేవుడు పలానా పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. తన పుట్టుక నుంచి కూడా దేవుడు ఆయన నడిపిస్తూ ఆయన మార్గముల్లో ఆయన యొక్క చిత్తంలో నడిపిస్తూ వస్తున్నారనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మోషే పుట్టేటువంటి సమయంలోనే మోషేని చంపివేద్దామని చెప్పేసి ఫరో రాజు అనుకున్నప్పుడు, ఇశ్రాయేలీయుల మగపిల్లలందరినీ కూడా చంపివేద్దాం అనుకున్నప్పుడు దేవుడు మోషేను అద్భుతంగా కాపాడుతారు. ఎవరైతే చంపివేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో వారి యొక్క స్థానంలోకి, వారి యొక్క స్థలంలోకి ఆయన్ని తీసుకుని వెళ్ళి మరి చక్కగా ఆయన్ని 40 సంవత్సరంలో అక్కడ ఉండేటట్లు దేవుడు చేస్తారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఫరో అయితే మోషే అనేటువంటి వ్యక్తి హెబ్రీయుడు, మోషే అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయులు అనేటువంటి విషయాన్ని గనక ఈ యొక్క 40 సంవత్సరంలో తెలుసుకున్నట్లయితే మోషేని చంపివేసేవాడే. కానీ దేవుడు మోషేను అద్భుతంగా కాపాడారు. 40 సంవత్సరముల వరకు కూడా మోషేను మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో యొక్క వంశావళిలో ఉండేటువంటి విధముగా మరి ఆయన్ను అక్కడ పెంచివేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోషే అనేటువంటి వ్యక్తి మళ్ళీ మిద్యాను దేశంలోనికి వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే తను ఐగుప్తీని చంపివేసి ఆ యొక్క హెబ్రీలతో మాట్లాడుతున్నప్పుడు తనకు తెలుస్తుంది, నేను ఇలాగూ ఐగుప్తీని చంపివేశాను, ఫరోకి విషయం తెలుస్తుంది, నన్ను చంపేస్తాడని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయిన వ్యక్తి మరి తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర ఉండి ఆయన కుమార్తెను పెళ్లి చేసుకుని అక్కడే ఆయన యొక్క మందలను చూసుకుంటూ కూడా 40 సంవత్సరములు అక్కడ ఉండటం అనేటువంటి జరుగుతారు. ఈ యొక్క కాలంలో దేవుడు అతన్ని దర్శిస్తారు. దర్శించినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమని అంటారు అంటే, నా జనులైనటువంటి ఇశ్రాయేలీయులను వారు పడుతున్నటువంటి వేదనను శ్రమను కూడా నేను చూశాను, వారి బాధను నేను చూశాను. వారు ఏ రీతిగా బానిసత్వంలో 430 సంవత్సరముల నుంచి కూడా మగ్గిపోతున్నారో నేను చూస్తూ వస్తున్నాను. నిన్ను నేను పంపిస్తున్నాను, నీవు వెళ్ళి వారిని ఆ ఐగుప్తు దేశ బానిసత్వంలోంచి వారిని తీసుకురావాలి అని మోషేతో మాట్లాడుతున్నారు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే అడుగుతున్నాడు, ప్రభువా నేను వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు ఏ దేవుడు నిన్ను పంపించాడు అని చెప్పేసి నన్ను ఆ దేవుని పేరు అడుగుతారు కదా, నీ యొక్క పేరేంటో నాకు చెప్పనగానే దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అవును, నేను ఉన్నవాడనని చెప్పేసి దేవుడు చెప్తే ఏమంటున్నారు అంటే, ఆదియు నేనే అంతమును నేనే, నేను తప్ప వేరొక దేవుడు అనేటువంటి వారు ఇంకెవరు కూడా లేరు అనేటువంటి
ఒక చాలా స్పష్టమైనటువంటి మాటను అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా మరి అబ్రహాము దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబు దేవుడిగా మాత్రమే ఇశ్రాయేలుకి తెలుసు. ఎల్షద్దై నామమున మరి అబ్రహాముకు దేవుడు తను తాను కనపరుచుకున్నారు. మరి ఈ యొక్క నామమున మరి దేవుడు కనపరుచుకోలేదు. మొట్టమొదటిగా తన యొక్క నామమును బయలుపరుస్తూ ఉన్నారు. నేను ఉన్నవాడను, అనువాడిని ఉన్నానని చెప్పేసి తన నామమును బయలుపరిచి, ఇలా ఉన్నవాడను అనేటువంటి దేవుడు నన్ను పంపించారు మీ యొద్దకు అని చెప్పేసి చెప్పగా మోషే అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా దేవుడు సమాధానం చెప్తూ అతన్ని బలపరిచి అతన్ని పంపిస్తారు. పంపించిన తర్వాత మనకు తెలుసు దేవుడు అద్భుతముగా మరి ఫరోకి అనేకమైనటువంటి మరి ఆయన యొక్క మహత్కార్యములను చూపించి అద్భుత రీతిగా వారిని విడిపించుకుని వస్తారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే తీసుకువచ్చిన తర్వాత సినాయి పర్వతం యొద్ద దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి సంభాషణ, మోషేని ఉపయోగించుకుని జనులతో దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? వీళ్ళందరూ కూడా 430 సంవత్సరములు మరి బానిసత్వంలో మగ్గిపోయి ఉన్నారు. అసలు వీళ్ళు ఎలాగున్నారు, ఎలాగ జీవించారు, దేవుని నామమును వీళ్ళు భయభక్తులతో ఆచరించారా, దేవుని యొక్క మార్గంలో ఆచరించారా లేదా అనేటువంటి విషయాలు కూడా మనం చక్కగా చూసుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే దేవుడు వారిని సినాయి పర్వతం దగ్గరికి తీసుకుని వచ్చి మోషే ద్వారా వారితో మాట్లాడుచున్నటువంటి మాటలు కనుక ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు వారితో నిబంధన చేస్తూ ఉన్నాడు. మరి నిబంధన అనేటువంటి విషయం గురించి అనేక మార్లు ధ్యానించుకున్నాం. దేవుడు ఇశ్రాయేలుతో చేస్తున్నటువంటి నిబంధన అనగా 2 పార్టీస్ మధ్య ఉండేటువంటి ఒక ఒప్పందము. ఒక పక్కన ఇక్కడ దేవుడు ఉన్నారు, ఒక పక్కన జనులు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు. వారితో ఆయన ఏం చేస్తున్నారంటే నిబంధన చేస్తూ ఉన్నారు, ఒప్పందము. ఆ ఒప్పందంలో దేవుడు తాను గురించి బయలుపరుచుకుంటున్నారు. ఏమని బయలుపరుచుకుంటున్నారంటే, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను బయటికి రప్పించిన దేవుడను నేనే. హల్లెలూయా! ఎంత బలమైనటువంటి మాట. దేవుడు ఏం చెప్తున్నారు అంటే, నిన్ను విడిపించిన దేవుడు నేనే, నీకు ఆ అనుభవం కూడా ఉందని చెప్పేసి దేవుడు అక్కడ సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. అనుభవంతో కూడినటువంటి నిబంధన. ఏదో హఠాత్తుగా వచ్చేసి నీవు నన్ను పూజించాలి, నీవు నాకు మొరపెట్టాలి, నీవు నాకు ప్రార్థించాలి, నీవు నన్ను ఆరాధించాలని చెప్పట్లేదు దేవుడు. వారికి మేలు చేసి కఠినమైనటువంటి ఆ యొక్క బానిస మరి దాస్యత్వంలో నుండి, ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వారిని విడిపించి చాలా 10 అద్భుతాలు చేసి, ఆ అద్భుతాలు ఇప్పటికీ కూడా గనక మనం ధ్యానించుకున్నట్లయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుడు తన యొక్క బాహుబలమును చూపించి, తన బలమును చూపించి మరి శత్రువులకు కూడా, ఐగుప్తీయులకు కూడా, ఇశ్రాయేలుకి కూడా యెహోవా అంటే ఎవరో ఖచ్చితంగా తెలిసేటట్టు అద్భుతాలు చేసి, ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేసి ఫరోకి యెహోవా అంటే ఎవరో స్పష్టంగా బయలుపరచడం అనేటువంటిది మనం చూస్తాం. మొట్టమొదటిగా మోషే ఫరో దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా అనేటువంటి దేవుడు మరి ఆయన ఆరాధించాలని చెప్పేసి తన జనులను పంపించమంటున్నారనగా అతను చెప్పిన మాట ఏంటంటే, నాకు యెహోవా ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎందుకు పంపించాలి, ఆయన ఎవరు ఏంటి నాకేమీ తెలియదని చెప్పగానే దేవుడు తర్వాత సంభాషణ చెప్తారు, నేను ఎవరో ఫరోకి, ఐగుప్తీయులకి, ఇశ్రాయేల్కి కూడా చాలా స్పష్టంగా నేనే బయలుపరుచుకుంటానని చెప్పేసి గొప్ప అద్భుతాలు చేసి, తన దాసుని ఉపయోగించిన గొప్ప అద్భుతాలు చేసి ఇప్పుడు జనులతో నిబంధన చేయించున్నారు. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు జనులతో సహవాసాన్ని కోరుకుంటున్నారు, ఆయనే ఆరాటపడుతున్నారు. మరి తుచ్చమైనటువంటి పాపములో జన్మించినటువంటి మానవుడు, పాపేచ్ఛలకు లోనైపోతున్నటువంటి మానవునితో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయం! ఆయన కోరుకుంటుంది సహవాసం. ఆయనతో నీవు నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నారు.
ఆయన ఆశ మరి ఎంత బలమైనటువంటిదో ఒకసారి కనుక బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ, ఆయన మనుషుల సహవాసం కొరకు ఎంత ఆశపడుతున్నారో, తన పిల్లల సహవాసం కొరకు ఎంత ఆశపడుతున్నారో మనం ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు చక్కగా వారితో నిబంధన చేసి, నేను మీ దేవుణ్ణి ఉండును, మీరు నాకు ప్రజలై ఉండాలి అని చెప్పి వారికి కొన్ని నియమాలు అనేటువంటివి ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, తన పిల్లలను కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఈ పరిశుద్ధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సహవాసంలో నీవు నేను ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు. ఆయన ప్రణాళిక నీ పట్ల నా పట్ల అది నిన్నటిది కాదు, మొన్నటిది కాదు. ఆయన మరి అనేకమైనటువంటి సంవత్సరముల నుంచి కూడా దేవుడి యొక్క సహవాసం కొరకు మానవుల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. మానవుల్ని ఉపయోగించుకుని వారికి తన యొక్క చిత్తమును ఏంటో బయలుపరుచుకుంటున్నారు. తన చిత్తం ఏంటో మనుషులకు అర్థమయ్యేలా అని చెప్పడానికి చూస్తూ ఉన్నారు. కానీ కాలక్రమేణా ఏమైపోతుందంటే మానవులు ఆయన్ని మోసం చేయడం, మానవులు మరి నిబంధనలు నిలవలేకపోవడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విషయము! ఈ యొక్క జనులను బానిసత్వంలో నుండి ఆయన తీసుకుని వచ్చి వారి సహవాసాన్ని కోరుకుంటున్నారు. వారిని ఒక ప్రత్యేకమైన జనముగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకు ఆయన ఇశ్రాయేలీయుల్నే ఎన్నుకున్నారు? ఎందుకు ఆయన ఇశ్రాయేలీయుల్నే మరి నిబంధనలోనికి తీసుకువస్తున్నారని కనుక మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం కనుక చూసుకున్నట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు చాలా స్పష్టంగా మనము కొన్ని పదాలు కూడా చాలా స్పష్టంగా మనము గమనించుకోవాలి, ధ్యానించుకోవాలి. సమస్త భూమియు నాదే కదా, ఇజ్రాయేల్ దేశం నాదే కదా అని దేవుడు చెప్పట్లేదు. మీరు మాత్రమే నాకు జనులు కదా అని చెప్పట్లేదు. సమస్త దేశ జనులలో, అంటే సమస్త భూమి ఆయనదే, సమస్త దేశ జనులు ఆయన వారే. అయితే వారిలో ఇశ్రాయేలీయుల్ని ఆయన ఎన్నుకుని ఏమంటున్నారంటే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. వీరి ద్వారా సువార్త అనేటువంటిది, యెహోవాను గూర్చినటువంటి నిజదేవుని గూర్చినటువంటి వార్త అనేటువంటిది అనేక దేశములకు తెలియాలని చెప్పేసి వీరిని మొదట ఎన్నుకుని వీరి ద్వారా తన నామమును అనేక జనులకు, భూలోక జనులకు తెలియపరచాలని ఆయన ఉద్దేశము. అందుకే ఇశ్రాయేలీయులను ఆయన ఏం చేస్తున్నారంటే ఒక క్రమమైన పద్ధతిలో తీసుకుని వచ్చి ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా వారు మార్చబడాలని చెప్పేసి ప్రతి ఆజ్ఞ కూడా ఇప్పుడు వారికి ఇస్తున్నారు. బానిస దేశంలో నుండి తీసుకుని వచ్చి స్వతంత్రులుగా చేసి ఫ్రీడమ్ను వారికి ఇచ్చి ఇప్పుడు కనాను దేశంను పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క మంచి దేశంలోని తీసుకుని వెళ్తూ ఉన్నారు. తీసుకుని వచ్చి వారు దేశముగా ఏర్పడి వారు చేయవలసినటువంటి మరి ఆత్మీయ విషయంలో కార్యములు, అలాగే ఒక రాజ్యముగా, ఒక దేశముగా ఏ రీతిగా వాళ్ళు స్థిరపరచబడాలో ఆ నియమాలు అనేటువంటివి, ఆహారం విషయంలో, ఆహార నియమముల విషయంలో, మరి శుద్ధి విషయంలో కూడా వారు ఏ రీతిగా చక్కగా నియమాలన్నీ కూడా పాటించి దేవుని దేశ జనులుగా అనేకులకు దేవుని మహిమను మరి చూపించాలో కూడా దేవుడి యొక్క ధర్మశాస్త్రంలో రాయించుకుంటూ వచ్చారు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! వీటన్నిటికీ కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన మానవుల సహవాసాన్ని కోరుకుంటున్నారు. ఆయన తన పిల్లలు సృష్టించిన పిల్లలు మరి అనేకమైనటువంటి హే కార్యముల వైపు తిరిగిపోతున్నారని చెప్పేసి, దేవుణ్ణి విడిచి అనేకమైన వ్యర్థ కార్యముల్లో మునిగి తేలుతున్నారని చెప్పేసి ఆయన బాధ. ఇశ్రాయేలు కూడా బానిస దేశంలో 430 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయన్ని యథార్థముగా అనుసరించలేదు. ఆయన నామమును బట్టి కూడా ఆయన్ని పూజించలేదు. వారు ఏ రీతిగా ఉన్నారో కూడా ఒకసారి మనం గమనించుకుందాము. యెహోషువ గ్రంథం కనుక మనం చూసుకున్నట్లయితే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి
యెహోవానే సేవించుడి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే బానిసత్వంలో ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి పూజించలేదు. మరి ఐగుప్తులోను సేవించిన దేవతలను, వేరే దేవతలను వారు పూజించారు. అయ్యో, మరి అబ్రహాము సేవించిన దేవుడు, ఇస్సాకు సేవించిన దేవుడు, యాకోబు సేవించినటువంటి దేవుడు, మరి యోసేపు భయభక్తులు నిలిపినటువంటి దేవుడు, బానిసత్వంలో ఉండగా యోసేపు భయభక్తులు నిలిపినటువంటి దేవుని మీద వీరు ఆరాధించలేదు. ఆయన మీద వీరి యొక్క మనసు నిలుపుకోలేదు. కానీ వారు వేరే దేవతల వైపుకు తిరిగిపోయారు. వారి పితరులు అనుసరించినటువంటి సత్యమైనటువంటి మార్గం, అబ్రహాము కనుగొన్నటువంటి సత్యమైనటువంటి దేవుణ్ణి వారు అనుసరించలేదు. అందుకని దేవుడు వారికి మళ్ళీ తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన బయలుపరుచుకుని ఇప్పుడు నీ పితరులకు సహాయం చేసిన దేవుణ్ణి మాత్రమే కాదు, కానీ నీకు కూడా అనుభవపూర్వకంగా నా శక్తి ఏంటో నేను నీకు చూపించాను. బానిసత్వంలో నలిగిపోతూ మగ్గిపోతూ ఉన్నటువంటి నిన్ను విడుదల చేసి అద్భుతాలు చేసి ఇప్పుడు నేను నా యొక్క జనులుగా నేను నీతో నిబంధన చేసుకుంటున్నానని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. కాలక్రమేణా కూడా ఇశ్రాయేలు ఆ నిబంధనలు నిలవలేకపోయినప్పుడు ఆయనే అనేక మార్లు చొరవ తీసుకుని ప్రవక్తలను పంపి యాజకులను ఏర్పాటు చేసి వారికి అనేకమైనటువంటి హెచ్చరికలు చేసి ఆయనతో పాటు ఉండాలి పరిశుద్ధ జనులు, కానీ ఆయన నామమును భూలోకమంతటా ప్రచురించాలని చెప్పేసి ఆయన ఆశ ఉన్నది. అయితే మనకు తెలుసు ఆ నిబంధనలో వారు నిలువలేక ఉన్నప్పుడు చివరిగా ఆయన పంపించారు తన సొంత కుమారుణ్ణి పంపించి ఇప్పుడు ఆయన నామందు విశ్వాసం ఉంచునని చెప్పేసి ఇప్పుడు నూతన నిబంధన చేస్తూ ఉన్నారు. ఈ నూతన నిబంధనలో ఇశ్రాయేలులను మాత్రమే కాదు, కానీ ప్రపంచ దేశ జనులను కూడా నిబంధనలోనికి రమ్మంటున్నారు. ఆయన నిబంధనలోనికి, నూతన నిబంధనలోనికి ఎవరైతే వస్తారో ఇప్పుడు వారందరూ కూడా యాజక రూపకమైనటువంటి జనం అని చెప్పేసి వాక్యంలో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నాయి ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. దేవుడి నూతన నిబంధనలోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ నిబంధనలో ఆయన నామందు, యేసు ప్రభు నామందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తము చేత మన పాపములన్నీ కడిగి వేసుకుని ఆయనతో సహవాసం చేయుటకు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఈ రోజున ఆయన నిబంధనలోనికి, నూతన నిబంధనలోనికి నీవు నేను రావాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నారు. యెహోవాను రుచి చూచి తెలుసుకుండని చెప్పేసి తన యొక్క మరి మంచితనం ఏంటో, నమ్మకత్వం ఏంటో, ఆయన ఎంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మన పట్ల ఎంత అద్భుత కార్యములు చేయగలిగిన వాడో మనకు రుచి చూపిస్తూ ఉన్నా. అనేక మార్లు ఆయన యొక్క రుచి ఏమిటో మనం ఎరిగి కూడా ఆయన యొద్దకు రాలేక, ఆయన యొద్దకు వచ్చిన నిలకడగా లేక అనేక మార్లు ఆయన నుంచి తప్పిపోతూ ఆయన మరలా సిలువ వేస్తూ ఉన్నామేమో. ఇది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి మన యొక్క ఆత్మీయ జీవితం పట్ల. దేవుడు ఉద్దేశించినటువంటి ఉన్నతమైన ప్రణాళికలన్నీ కూడా త్రోసి వేసుకున్న లోపం వైపుకు పరిగెడుతూ ఉన్నామేమో. ఈ రోజున ప్రేమతో మళ్ళీ దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నా. మరి అనాది కాలంలోనే ఆయన సంకల్పించి మన కొరకు ఒక ఉన్నతమైన ప్రణాళికను ఆయన రచించుకొని తన అరచేతుల్లో మనం చెక్కున్నటువంటి దేవుడు ఈ రోజున మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆయన యొక్క మరి పిలుపునకు లోపడి కనుక మనం వచ్చినట్లయితే ఆయన ఉన్నతమైన ప్రణాళిక మన పట్ల నెరవేర్చబడడానికి అవకాశం ఉంది. అలా కాదని చెప్పి లోకం వైపుకు తిరిగి లోకాశల్లో మునిగిపోయి కనుక ఇంకా వాటిలోనే ఆ వ్యర్థతనంతా కూడా అనుభవించి మన జీవితాన్ని కనుక నాశనం చేసుకున్నట్లయితే అది ఎంత ప్రమాదకరము. దేవుడు మనకు ఉద్దేశించినటువంటి ఆ నిత్యత్వము, పరలోక రాజ్యం వైపుకు మన అడుగులు వేస్తూ ఉన్నామా, లేకపోతే మరి వ్యర్థమైనటువంటి లోకాశులు, క్షణికమైనటువంటి ఈ యొక్క లోకపు భోగముల్లో మనం పడిపోయి నరకం వైపుకు వెళ్ళిపోతున్నామా? ఇరుకు మార్గం అని చెప్పేసి ఒకవేళ కాదని విడిచిపెట్టి వచ్చేసామేమో. సిలువను మోస్తూ కూడా కొంతకాలమునకు ఆ యొక్క సిలువను పక్కకు వేసేసి లోకం వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నామేమో. నా ప్రియ సహోదరుడా, దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. యవన కాలంలో ఉండగానే ఆయన యొక్క మరి కాడి ఎత్తుకోవాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మనకున్నటువంటి ఆ తుచ్చమైనటువంటి ఆ కోరికలకు వాటికి కూడా లోనైపోయి లోకం వైపు పరిగెడుతున్నామేమో. దేవుడు రోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు.
తన నామమును ధరించి అనేకులకు, మరి ఇశ్రాయేలును ఏ రీతిగా అయితే తన యొక్క పిల్లలుగా మార్చుకుని అనేక జనులకు తన నామమును ప్రకటించాలని ఆశపడుతున్నారో, మన పట్ల కూడా అదే ప్రణాళిక ఈ రోజున కలిగి ఉన్నారు. ఆయన ఉన్నతమైన ప్రణాళికకు లోబడ్డానికి గనక మనం సిద్ధపడినట్లయితే ప్రార్థనలో ఏకీవించండి. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అన్యాయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. ఇశ్రాయేలు పట్ల గొప్ప ప్రణాళికను నీవు కలిగి ఉండి వారితో నీవు నిబంధన చేస్తున్నావు ప్రభువా. బానిసత్వంలో నుండి వారిని అద్భుతముగా ప్రభువా విడుదల చేసి మోషేను ప్రభువా నీవు ఉపయోగించుకుని నీ పనిముట్టుగా వారిని ప్రభువా నీ నిబంధనలను తీసుకుని వచ్చావు. వారైతే తొలగిపోయి ఉన్నారు, వారిని ప్రభు అనేక మార్లు నీవు పిలిచినావు, వాళ్ళు తొలగిపోయి ఉన్నారు. ఇప్పుడు భూలోక జనులందరినీ కూడా నీవు పిలుస్తున్నావు ప్రభు, మమ్మల్ని కూడా నీవు పిలుస్తున్నావు. ఈ నూతన నిబంధనలోనికి నీ నామమునందు భూలోకంలో నీవు స్థాపించిన యేసు ప్రభు నామమునందు ప్రభు మేము విశ్వాసం ఉంచి ఆయన కలువరి సిలువలో ప్రభు కాల్చిన రక్తము ద్వారా మా పాపములన్నీ కడిగి వేసుకుని నీ మార్గంలో నడిచివేయడానికి ప్రభు మాకు సహాయం దయచేయండి ప్రభు. వాక్యం వించిన ప్రతి బిడ్డను ప్రభు, ఆత్మతని ప్రేరేపిస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ నిత్య నిబంధనలో ప్రభు తండ్రి వారు ఉన్నట్లు మేమందరం ఉండి రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృప మీరు మాకు ఆత్మతని మీరు మాకు సహాయం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవరి బుర్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమ కొరకు వందనమన్నాలు తీసుకుంటున్నాం. మీ అందరికీ మరణం.